సుపసందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సిరిని. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పొగడదండ. శ్రీమతి కొమ్మూరి పద్మావతీదేవి గారు రచించినది. ఈమె గురించి ఓ 2 మాటలు చెప్పి తర్వాత కథని చెప్తాను. సంపన్న కుటుంబంలో జన్మించిన కొమ్మూరి పద్మావతీదేవి వంటింటి గోడలకే పరిమితమై కూర్చోలేదు. సంస్కరణాభిలాష వంట పట్టించుకుని విద్యాభ్యాసానికి మొగ్గు చూపారు. సుప్రసిద్ధ రచయిత చలం తమ్ముడు వెంకట్రామయ్యను పెళ్లాడారు. ఈమెకు కుమారుడు, 3 కుమార్తెలు. మహిళా సమస్యలపై ఆధునిక భావాలతో కలం ఝుళిపించిన చలం ప్రభావం ఈమెపై ప్రబలంగా ఉంది. తెలుగు, కన్నడ, ఆంగ్ల భాషల్లో మంచి ప్రవేశం ఉంది. 1940లో సిరిసిలో జరిగిన కర్ణాటక సాహిత్య సమావేశానికి అధ్యక్షత వహించడం విశేషం. రంగస్థలం మీద స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని మహానటులు బళ్ళారి రాఘవ పిలుపునివ్వడంతో అద్భుత సౌందర్యవతి అయిన పద్మావతీదేవి నాటకరంగం మీద కాలుపెట్టి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ప్రహ్లాద, చంద్రగుప్త, రామదాసు వంటి అనేక నాటకాలు నటిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తృతంగా పర్యటించారు. స్త్రీలు గడప దాటి కాలు బయటపెట్టడమే సాధ్యం కాని ఆ రోజుల్లో ఆమె రోజుల తరబడి నాటకాల కోసం పనిచేసి క్లిష్ట పరిస్థితులెన్నో ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒకవైపు కుటుంబం, మరోవైపు కళాభిమానం, మనసులో ఉవ్వెత్తున ఎగిసే ఆధునిక భావాలు, ఇంకోవైపు సాంప్రదాయాలు. వీటన్నిటి మధ్య నలిగి నలిగి చివరకు కళారంగానికే జీవితాన్ని అంకితం చేశారు. క్రమంగా సినీ రంగంలో అడుగుపెట్టి ద్రౌపది మాన సంరక్షణ, రైతు బిడ్డ, సుమతి, పెద్ద మనుషులు చిత్రాల్లో నటించారు. ఈమె రచనలు పొగడదండ కథా సంపుటితో పాటు ఆ రోజు దీపావళి, అభ్యుదయం, పసివాడు, ఎందుకీ బ్రతుకు, రంగ, కథాసాగరం కథలు రాశారు. ఇక మనం కథలోకి వెళదామా? పొగడదండ రచయిత్రి శ్రీమతి కొమ్మూరి పద్మావతీదేవి. సీత, సీత అంటూ పున్నమ్మ వీధిగుమ్మంలో నిలబడి అటూ ఇటూ చూస్తూ పిలుస్తోంది. అబ్బబ్బా, ఏం పిల్ల! అందరూ వస్తారే గాని అరగంట అయింది, ఇది మాత్రం రాదే. ఏమే సరోజా, మా సీత కనిపించిందా? ఆ కేక విని ఎదిరింట్లో ఉన్న సరోజ వస్తోందండి అంటూ లోపలికి చక్కాపోయింది. ఏం వస్తోందో రాని చెప్తాను అంటూ విసుగ్గా వంటింట్లోకి వెళ్ళింది పున్నమ్మ. సీతకు 14 ఏళ్లు. అందమైంది, అమాయకమైంది. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవడం వల్ల మేనత్త పున్నమ్మ దగ్గరే పెరుగుతోంది. పున్నమ్మ పంచప్రాణాలు సీత మీద పెట్టుకుంది. తనకు ఉన్న ఆస్తి సీతకిచ్చి ఓ ఇంటిదాన్ని చేసి మరీ ప్రాణాలు వదలాలని పున్నమ్మ ఆఖరి కోరిక. ఓ చేత్తో పుస్తకాలు, ఇంకో చేత్తో ఏదో కాగితం పొట్లం పట్టుకుని పరుగున వచ్చింది సీత. ఏమిటే ఇంతసేపు? అంది కోపంగా పున్నమ్మ. ఎంతసేపు అయిందే? వస్తూనే ఉన్నాను అంటూ పుస్తకాలు కింద పెట్టేలోగా చేతిలో పొట్లం జారి కింద పడింది. అదేమిటే? పూలు. ఏం పూలు? పొగడ పూలు. ఆ మాటతో అత్త కోపం చల్లారింది. ఇవి ఏరుకుంటూ కూర్చున్నావా? నీకోసం ఎంతసేపటి నుంచో చూస్తున్నాను. అత్త మాటలు వినకుండానే ఆకలే, ఏం చేశావు అన్నది సీత. ఆకలనగానే పున్నమ్మ ఆలస్యమంతా మరిచిపోయి సీతను వంటింట్లోకి పిలుచుకు వెళ్ళింది. ఆనాడు మొదలు ప్రతిరోజు సాయంత్రం సీత బండ్నుంచి ఆలస్యంగా రావడం, పొగడపూలు తేవడం ప్రారంభించింది. ఎక్కడివే ఇన్ని పూలు? అంది పట్టలేక పున్నమ్మ ఒకసారి. ఆంజనేయుని గుళ్ళో చెట్టుందే అత్తా అంది ఆలోచనగా సీత. నువ్వు ఒక్కదానివే ఏరుతున్నావా? అంది కళ్ళెరచేసి పున్నమ్మ. ఇంతలో ఎదురింటి సరోజ, సీత, రేపటి పాఠాలు ఏం చదవాలో చెప్తూ అంటూ ఇద్దరి మధ్యన చతికిలబడింది. అత్త మాటలకి అడ్డం వచ్చింది కదా అని సీత సంతోషంతో నవ్వింది. సరోజా, నువ్వు ఏరుతున్నావా? అంది పున్నమ్మ మళ్ళీ. లేదత్తా, సీత మాత్రం ఏరింది అంది సరోజ. ఆ మాట విని సీత కళ్ళెరచేసి చూసింది సరోజిని. దానికిష్టం తెచ్చుకుంది అంటూ మాట మార్చింది సరోజ. పున్నమ్మ అలా వెళ్ళగానే సీత నవ్వుతూ, నాకిష్టం గనక తెచ్చుకున్నాను, నువ్వు అత్తతో పాటు అడ్డం తగులుతావా అంది.
అది కదే, పూలొద్దన్నానా? అతనివ్వడానికి గాని నీకు తెలియదు సీత. ఈ ఊరికంతా పెద్ద రౌడీ అతను. నీకు తెలుసా? అంది సరోజ. ఆ మాట విని ఉలిక్కిపడింది సీత. చేతిలోని పూలదండ జారి కింద పడింది. రేపిస్తే వద్దని చెప్పు అంటూ లేచింది సరోజ. చదువుకోండి అంటూ కేక వేస్తూ పున్నమ్మ వచ్చింది. ఆ రాత్రి ఆలోచనలతో సీతకు నిద్ర రాలేదు. మర్నాడు బండించి వస్తూనే మధ్య మధ్యన ఎవరూ రావడం లేదు కదా అనే భయంతో వెనక్కి తిరిగి చూస్తూ వస్తూ ఉండగా ఎవరో పక్కగా వచ్చి సీతా సీతా అనగానే అదిరిపడి అటు చూసింది. ఇంత చనువుగా నన్ను పేరు పెట్టి పిలిచిన అతన్ని చూడగానే మరింత భయపడింది. సరోజ చెప్పిన రౌడీ ఇతనే కదా అనుకుంటూ జ్ఞాపకం వచ్చి వణుకుతూ చూసింది. ఆ తొందరలో చేతిలో పుస్తకాలు చిందరవందరగా రోడ్డు మీద పడ్డాయి. పుస్తకాలన్నీ తీసి సీత చేతికి అందించాడు అతను. ఇవిగో పూలు సీత, సంపెంగలు కూడా అన్నాడు నవ్వుతూ. అతని నవ్వు ముఖాన్ని చూడగానే సీత భయం పోయి కళ్ళు పెద్దవి చేసి తేరిపారా చూసింది. మళ్ళీ సరోజ మాటలు, అత్త అరుపులు తలుచుకుని వద్దు అంది మెల్లిగా ముందుకు అడుగు వేస్తూ. ఎందుకొద్దు అంటూ పూల పొట్లం చేతిలో పెట్టాడు అతను. మనస్సులో తీసుకోవాలనే ఉన్నా చెయ్యి వెనక్కు తీసుకుంది. వద్దు వద్దు అంటూ తొందరగా తోసుకు వెళ్లడంతో కాగితం చిరిగి పూలన్నీ నేలమీద పడిపోయాయి. ఆ పూలు మీద నుంచే పరిగెత్తుకుని వెళ్ళింది సీత. ఆ ధూళిలో సీత కాలి కింద నలిగిన సంపెంగలను మాత్రం అతను తీసుకుని నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. ఆ ఊరికంతా శంకరం అంటే హడలు. 20 ఏళ్లు ఉన్న పెద్ద రౌడీ అని అతనికి పేరు. వీధిలో వస్తున్నాడా అంటే ఆడపిల్లలకి భయం. శంకరం అంత దూరంలో ఉండగానే అతని అత్తరువాసని గుర్తించి వాళ్ళు తప్పుకునేవారు. ఏం చేశాడో ఏం చేస్తాడో ఎవరూ చెప్పరు. కానీ శంకరం అంటే మాత్రం ఎవ్వరికీ మంచి అభిప్రాయం లేదు. ఓ రోజున గుడి పక్కగా వెళుతూ పొగడ చెట్టు కింద పూలు ఏరుకుంటున్న సీత మొదట చూశాడు శంకరం. ఎందుకో గాని సీతని చూడగానే అక్కడి నుంచి వెళ్ళలేక అలాగే చూస్తున్నాడు, నిలబడిపోయాడు. ఆ రోజు నుంచి సీత పూలు ఏరుకునే వేళకి సరిగ్గా అతను ఆ పక్కగా వచ్చి సీత అక్కడి నుంచి కదిలే వరకు చూసేవాడు. ఓ రోజు సాయంత్రం సీత పూలు కోస్తూ ఉండగా కంట్లో ఏదో పడి బాధపడ్డం చూశాడు శంకరం. ఇంక దూరంగా ఉండలేక దగ్గరగా వెళ్ళి ఏం పడింది అన్నాడు మెల్లిగా జంకుతూ. అతన్ని చూసి సంకోచించకుండా కంట్లో ఏదో పడింది అంది సీత లేని నవ్వు తెచ్చుకుని. ఏది ఊదుతాను పోతుంది అంటూ తల పట్టుకుని కన్ను తెరవమని ఊదాడు శంకరం. ఎలాగైతేనే కంట్లోంచి చిన్న చీమను బయటకు తీస్తూ ఇంత పెద్ద కళ్ళైతే పడతాయి కదా అన్నాడు శంకరం నవ్వుతూ. సీత సిగ్గుపడింది. అతను కోసి ఇచ్చిన పూలన్నీ తీసుకుంది. ఎందుకో గాని అతనంటే ఏదో తెలియని ఇష్టం ఏర్పడింది. ఆ రోజు నుంచి అతను పువ్వులు ఇవ్వడం, సీత పుచ్చుకోవడం అలవాటైపోయింది. అంచేత వద్దు అని ఆ సాయంత్రం సీత వెళ్ళగానే శంకరం ఆ చెట్టు కిందే చతికిలబడి ఆలోచనలో పడ్డాడు. ప్రతి సాయంత్రం సీతను చూడందే అతనికి నిద్ర పట్టేది కాదు. కాలం సాగేది కాదు. త్వరగా సాయంత్రం అయ్యేదాకా చిరాకు పడేవాడు. అలాంటి సీత అలా వెళ్ళగానే సీత కూడా అందరిలాగే అతన్ని చెడ్డవాడని అనుకుంటోందని ఆఖరికి నిశ్చయించుకున్నాడు. ఆ దురభిప్రాయం సీతకి పోగొట్టాలని అనుకుంటూ ఆలోచనలతో ఇంటికెళ్ళాడు. సీత ఇంటికి రాగానే పూలు తేనందుకు పున్నమ్మ సంతోషించింది. సీత మాత్రం చిరాగ్గా బెంగగా ఉంది. సాలోచనగా పడుకున్న సీతకు దగ్గరగా వెళ్లి పలకరించింది సరోజ. అన్నట్టు పూలిచ్చాడా? ఏం జరిగింది? ఏమన్నావు? అంటూ సరోజ ప్రశ్నల వర్షం కురిపించింది సీత చెవిలో. వద్దన్నాను అంటూ దిండులో ముఖం దాచుకుంది సీత. ఏడుస్తున్నావేమిటే? నిన్నేమన్నా చేశాడా? అంది సరోజ భయంతో. నీ మొహం, అతను చాలా మంచివాడు అంటూ ఆ మాటలు మరిపించి పంపించేసింది సరోజను సీత. దాచుకున్న దండలన్నీ తీసి తెల్లారగానే చూసుకుంటున్న సీతని పున్నమ్మ గుడికి రమ్మంది. సీత జంకుతూ పున్నమ్మ వెనకాలే అడుగులు వేస్తూ ఒకవేళ అతను వచ్చి పలకరిస్తాడేమో అన్న బెదురుతో అత్త వెంటే వెళ్ళింది. పున్నమ్మ గుడిలోపలికి వెళ్ళింది. సీత మాత్రం పొగడ చెట్టు కిందికి వచ్చి కిందటి రోజు పూలన్నీ పడించోటి గుర్తించి వాడిపోయి మన్నులో కలిసిన పూలను చూస్తూ అందులో వడిలిపోయి రెక్కలు విరిగిన సంపెంగ కాలికి తగలగానే ఇవిగో సంపెంగలు అన్న అతని మాటలు తలుచుకొని అటూ ఇటూ చూసి సంపెంగ రేకు తీసి తల్లో పెట్టుకుంది. రావే పోదాం అంటూ పున్నమ్మ పిలవగానే కాళ్ళిడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది సీత. శంకరం అక్కడే ఉన్న మొండిగోడ మీద
పొగడు చెట్టు గుబురు వెనకాల నుంచి సీతను చూస్తూ ఉన్నాడు. ఆ రోజున బడి నుంచి మామూలుగా రాకుండా ఇంకో దారిని వచ్చింది సీత. ఓ సందు మలుపు తిరగ్గానే శంకరం ఎదురయ్యాడు. అతన్ని చూడగానే ఆదుర్దాతో, భయంతో మూలగా ఒదిగి నిలబడింది సీత. ఆ కంగారులో చేతిలో పుస్తకాలు జారి పక్కనే ఉన్న కాలువలో పడ్డాయి. అయ్యో అంటూ తీసుకోబోయింది సీత. వద్దు, నేనిస్తానుండు అని శంకరం ఆపాడు. పుస్తకాలన్నీ బురదయ్యాయి. అత్త తిడుతుంది అంటూ ఇంక మాట్లాడలేక బావురుమంది సీత. ఆ సందులో వెళ్తున్న ఒకరిద్దరు ఆగారు సీత ఏడుపు విని. ఇలారా అంటూ సీత చెయ్యి పట్టుకుని ఆ సందులోంచి అవతలికి పిలుచుకు వెళ్ళాడు శంకరం. అతను రమ్మనగానే బెరుకు లేకుండా కూడా వెళ్ళింది సీత. ఆ దగ్గరలోనే ఉన్న గుడిసె లోపలికి పిలుచుకుని వెళ్ళి వెంకన్న అని పిలవగానే 60 ఏళ్ల ముసలి అతను బాబయ్య అంటూ అతి భయభక్తులతో వచ్చి శంకరం ముందు నిలబడ్డాడు. ఆ సందులో కాలువలో పుస్తకాలు తెమ్మని శంకరం అతన్ని పంపాడు. సీత ఏడుపు ఎక్కువైందే కాని తగ్గలేదు. కళ్ళు ముఖం వాచిపోయాయి. శంకరం ఎంత ఓదార్చినా సీత సమాధాన పడలేదు. సరికదా, ముఖం 2 చేతులతో కప్పుకొని ఏడుస్తూనే ఉంది. సీత, ఇలా చూడు. అబ్బా, ఏడవకు. నీకు పుస్తకాలు తెచ్చిస్తాగా. నువ్వు నవ్వవు, నవ్వాలి అంటూ శంకరం లాలించడం మొదలుపెట్టాడు. దొంగ, ఇలా చూడు, ఒక్కసారి నవ్వు అంటూ శంకరం సీత చేతులు పట్టుకున్నాడు. ఊహూ అంటూ తల తిప్పింది సీత. ఏది, నా సంపెంగ నీ జడ్లో ఉంది కదూ అన్నాడు శంకరం. ఆ మాట వినగానే ముసిముసి నవ్వులు నవ్వింది సీత. సగం మన్ను అయిన పుస్తకాల్ని తీసుకొచ్చాడు వెంకన్న. అవన్నీ తుడిచి చేతికిచ్చి ఇంటికి వెళ్ళమన్నాడు శంకరం. సీత నవ్వుతూ గుడిసె ముందుకి రాగానే వెంకన్న అందాక వెళ్ళు అని సీత దగ్గరగా వచ్చి జేబులో దాచిన పూల పొట్లం అందిస్తూ, వద్దెనకు, నేనివ్వనులే, వెంకన్నిస్తాడు ఏ అంటూ సీతని సాగనంపాడు శంకరం. ఆలస్యానికి ఏదో సాకులు చెప్పి పుస్తకాలు బురదలో జారాయనే అబద్ధాలు చెప్పింది సీత. అబ్బా, వాడిన కొద్దీ వాసన. అత్తరపూలు. అత్త, నా గదంతా వాసనలే అంది సీత ముందుగా. అవును అంటూ ఆలస్యం సంగతే మర్చిపోయింది పున్నమ్మ. శంకరం చెడ్డవాడు కాడని, సరోజ అబద్ధాలు చెప్పిందని సీత నిశ్చయించుకుంది. నేనివ్వనులే, వెంకన్నే ఇస్తాడు అన్న అతని మాటలు మరీ మరీ తలుచుకొని లోలోపల పొంగిపోతూ అతనెంత మంచివాడు అనుకుంది. సీతకి ఏమాత్రం కష్టం కాకూడదనే నిశ్చయంతో శంకరం వెంకన్న ద్వారా సీతకి పూలు అందజేస్తున్నాడు. స్నేహితురాలు ఇచ్చిందని అత్తతో చెప్పేది సీత. సరోజ మాత్రం సీతని ఓ గంట కనిపెడుతూనే ఉంది. అత్తకి చెప్తానని సీతని తరచూ బెదిరించేది. బతిమాలుకొని ఈ సంగతి బయటకు రాకుండా చేసుకుంది సీత. ఇలా ఒక వారం అయ్యేసరికి పూలదండలతో పెట్టి నిండిపోయింది. సీత మాత్రం ఏదో బాధపడుతూనే ఉంది. ఒకనాటి సాయంత్రం దండ తీసుకుంటున్న వెంకన్నని అడిగింది సీత. బాబుగారున్నారా అని. జ్వరంగా ఉందమ్మా అన్నాడు వెంకన్న. ఎన్నాళ్ళ నుంచి అంది ఆదుర్దాగా. 2 రోజుల నుంచి అంటూ వెళ్ళిపోయాడు వెంకన్న. పూలదండ చేత్తో తిప్పుతూ ఆలోచనలో ఇంటికి వచ్చింది సీత. గుమ్మంలో సరోజ నిలబడింది. మరీ చిత్రంగా మారిపోయావే సీత, మా ఇంటికే రావడం మానేశావు అంది సరోజ చేతులు తిప్పుతూ. జవాబు చెప్పకుండానే సీత ఇంటికి వెళ్ళి పడుకుంది. ఆ శంకరం కోసమే ఈ బెంగంతా అని సరోజ మెల్లిగా సీత చెవిలో అన్నది. ఊరుకుందు, ఎప్పుడు ఇదే గొడవ అని సీత విసుక్కుంది. ఎందుకలా ఉన్నావు? అత్తతో చెప్పనా? చెప్పనులే. పూలివ్వలేదా ఇవాళ అంటూ నవ్వుతూ సరోజ వెళ్ళిపోయింది. జడ రిబ్బన్ తీసి ముక్కలు ముక్కలుగా చించి పారేస్తూ సీత కూర్చుండిపోయింది. మామూలుగానే వెంకన్న సీతకి పొగడదండలు అందించాడు. సీత ఉండలేక బాబాయ్ గారికి జ్వరం తగ్గిందా వెంకన్న అంది మెల్లిగా. తగ్గిందమ్మా, గుడికి రేపు వస్తారు అంటూ వెంకన్న వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తాడో అడగలేదే అనుకుంటూ ఇంటికి దారితీసింది సీత. అత్త కోసం దీపం దగ్గర కూర్చుని పుస్తకం తీసింది. కానీ చదవాలని ఉంటేగా. ఆ రాత్రి చదువు లేదు, నిద్ర లేదు. మర్నాడు సాయంత్రం కోసం కాచుకొని అత్తకు అబద్ధాలు చెప్పి గుడికి దారితీసింది. సీత కోసం కాచుకుని ఉన్న శంకరం ముందుకు వచ్చి కోనేరు వైపు దారితీశాడు. అక్కడ ఉన్న చిన్న అరుగు మీద ఇద్దరు కూర్చున్నారు. సీత సందేహిస్తూ లేచి నిలబడింది. కూర్చో సీత, కూర్చోవు. నా సంగతి అడిగావని విని వచ్చాను. జ్వరం తగ్గలేదు ఇంకా తెలుసా సీత? నన్ను అడిగావా అన్నాడు నవ్వుతూ శంకరం. అడిగాను అంటూ అతని పక్కనే సీత కూర్చుంది. జేబులోంచి పొగడదండలు తీసి సీత ఒళ్ళో పెట్టాడు శంకరం. సీతకి ఒళ్ళు తెలియలేదు.
శంకరం షర్ట్ చేతి గుండీలను తిప్పుతూ అతని కళ్ళల్లోకి చూసింది సీత. సీత, నన్ను మర్చిపోయావు కదూ? ఉహుం అంటూ అమాయకంగా తల తిప్పింది సీత. ఒక నిమిషం ఇలానే కూర్చో సీత, ఇలా దగ్గరగా. సీత, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? సమాధానం చెప్పకుండా అతని చేతిని దగ్గరగా తీసుకుంది సీత. శంకరం మాటలు రానివాళ్ళ మూగవాళ్ళ సీతను మరింత దగ్గరగా తీసుకుని, నీవింకెవ్వర్నీ పెళ్ళాడకు సీత, తెలిసిందా? అన్నాడు శంకరం. ఇంతలో ఏదో అలికిడి అయి సీత లేచి తొందరగా ఇంటివైపు నడిచింది. ఇంటి పనులన్నీ ఆ రాత్రి ఎప్పటికంటే ముందుగా ఎంతో బాగా చేసి అత్త దయ సంపాదించుకుంది సీత. పున్నమ్మ అసాధ్యురాలు. ఎలా పసిగట్టిందో ఏమో, ఎవరన్నా చెప్పారో, స్వగ్రామమైన సంతమాగులూరికి ప్రయాణం కట్టించింది. సీత గుండెల్లో రాయిపడింది. ఆ సాయంత్రం శంకరాన్ని కలుసుకుంది. కాని సీత ఊరి ప్రయాణం సంగతి ఎత్తలేదు. చెబితే బాధపడతాడని, ఏదో ఆపుతాడని, అల్లరవుతుందని. అతని బాధ చూడలేక అంత బాధ తనలోనే ఇముడ్చుకుని ఊరుకుంది. శంకరానికి మాత్రం ఏం తోచిందో, ఏం సీత, ఇవాళ అలా ఉన్నావే అని అడిగాడు. ఏమీ లేదు అంటూనే సీత ఏడవడం మొదలుపెట్టింది. ఏమీ అర్థం కాక శంకరం మళ్ళీ మళ్ళీ అడిగాడు. బతిమాలుకున్నాడు, బుజ్జగించాడు. రేపు 2 దండలు తెస్తాను తెలుసా సీత? ఒకటి నేను నీ మెళ్ళో వేస్తాను, రెండోది నువ్వు నా మెళ్ళో వేయాలి అన్నాడు శంకరం నవ్వుతూనే. సీత దిగులంతా దిగమింగి నవ్వు తెచ్చుకుంటూ అలాగే అన్నది. ఆ కొత్త చీకట్లో, ఆ నవ్వులో వెలితి వేదన శంకరానికి కనబడలేదు. సీత, రేపొస్తావు కదూ? త్వరగా రా. సంతమాగులూరులో తాతగారి ఇంట్లో తోచకుండా ఉంది సీతకి. ఎప్పుడూ పెండ్లి సంబంధాల సంగతే ఇంట్లో అందరూ మాట్లాడుకోవడం చూసి సీతకి మరీ మతిపోవడం మొదలుపెట్టింది. సీత మనసులో బాధ గుర్తించేవారే ఎవరు లేరు. గుర్తించినా తీర్చేవారెవరు? అనుకోకుండానే పెండ్లి చూపులు జరిగాయి. పెండ్లి కొడుకు ఎవరైనా సరే అన్న నిశ్చయంతో, నిస్పృహతో కొయ్యబారిపోయింది సీత. మా సీత అమాయకురాలు, మంచి ఇంట్లో పడుతోంది అంటూ పున్నమ్మ అందరితో చెప్పింది. పెండ్లి నిశ్చయం అయిందని తెలియగానే సీత మరీ బెంగపెట్టుకుంది. హడావిడిగా 1 రోజులో సీత పెళ్లి జరిగింది. ఎలా జరిగింది? ఏమిటి? ఏం తెలియకుండా యంత్రపు బొమ్మలా పున్నమ్మ ఏం చేయమన్నా చేసింది సీత. పొగడదండ్లు మాత్రం తల్లో పెట్టుకుంది. పెళ్లి కొడుకు కాస్త చదివినవాడు, బాగా డబ్బులున్నవాడు. అదే పున్నమ్మకి కావలసింది. అబ్బా, 3 ముళ్ళు పడ్డాయమ్మా మా సీతకి అంటూ చేటంత ముఖం చేసుకుని ఆనందపడింది పున్నమ్మ. సీత అత్తవారిల్లు తాతగారి ఇంటి దగ్గరే అని బంధువులందరూ మరీ సంతోషించారు. ఆస్తి ఉంది, కాని పిల్లవాడు పిల్లకి తగినవాడు కాదు. అదేగాక 30 ఏళ్లున్నాయని అందరూ చాటుగా అనుకున్నారు. నీకు నచ్చిన వాణ్ణి తెచ్చానా? మోయలేనన్ని నగలు అన్నది పున్నమ్మ ఒక రోజున సీతతో. మన ఊళ్ళో శెట్టిలాగున్నాడు అంది సీత తల వంచుకుని. ఆ మాటకు ఆ రోజంతా గింజుకుంది పున్నమ్మ. బొంటెడు నగలతో పట్టుచీరతో సీత కళకళలాడుతూ కనబడింది అందరి కళ్ళకి. ఎంత నెమ్మది, వంచిన తల ఎత్తదమ్మా అనుకున్నారు అత్తవారు. ఎవరు ఎన్ని అనుకున్నా, మంత్రాలతో ఎన్ని ముళ్ళు వేయించినా సీత మనసులోంచి శంకరం పోలేదు. అతను భర్త కాలేదనే వేదనతో కృషిస్తూనే ఉంది సీత. పెళ్ళయిన 3 నెలలకి మళ్ళా గుంటూరుకి సీతను పిలుచుకుని వచ్చింది పున్నమ్మ. వారు ఊరు చేరిన ఉదయం సరోజ ఇంట్లోనే ఉండిపోయారు. పెళ్లి కబుర్లన్నీ పున్నమ్మ సంబరంతో ఇరుగు పొరుగు వారికి చెప్పింది. సరోజ మాత్రం సీతని చూడగానే గ్రహించింది. సరోజ ఇంకా బడికి వెళ్తున్నందుకు సీత సంతోషించింది. ఎవరూ లేని సమయం చూసి, అతను ఎప్పుడన్నా కనిపించాడా సరోజా అన్నది సీత దగ్గరగా వచ్చి రహస్యంగా. కనిపించడమేమిటి, బడి చుట్టూ తిరిగి పాపం చివరికి ఆ పొగడు చెట్టు కింద కూర్చుని ఉంటాడు. నిజంగా అంది ఆదుర్దగా సీత. నీకు పెళ్ళయిందని తెలుసు. ఎవరు కనిపించినా సరే నా సీతకు పెళ్ళయిందా, ఇవిగో దండలు అంటూ పిచ్చిగా తిరుగుతున్నాడు. తిరగడమే అంది సీత కన్నీళ్లతో. తిరగడమేమిటి, ఇల్లు వాకిలి అంతా వదిలి ఆ చెట్టు కింద పడి ఉంటున్నాడు. ఎవరూ ఆ పక్కకి వెళ్లరు. అందరికీ అతనంటే అమిత భయం అని సరోజ తల వంచుకుంది. సీత ఇంక వినలేక సరోజ ఒళ్ళో పడి ఏడ్చింది. ఎలా సమాధానపరచాలో తెలియక సరోజ కూడా ఏడుపు ప్రారంభించింది. 3 నెలలకే అంత ఏడుపులా? ఆడపిల్లలు కారటే అంటూ పున్నమ్మ వచ్చింది. ఆ రోజంతా సీత లేవలేదు. సరోజకి తప్ప సీత బాధ ఇంకెవరికీ తెలీదు. ప్రయాణ బడలిక అని పున్నమ్మ సమాధానపడింది.
సీత శంకరాన్ని చూడాలనే ఆశతో గుడికి వెళ్తాను అత్త అంది. ఒక్కదాని వినా వద్దు, పిచ్చివాడున్నాడట. అందరం వెళ్దాంలే అంది పున్నమ్మ. ఆ మాట విని నీరైపోయింది సీత. ఆ సాయంత్రం పూజకి అమర్చిన పళ్ళెము సీత చేతికి ఇచ్చి సరోజ పున్నమ్మ గుడికి బయలుదేరింది. పొగడు చెట్టు కింద వంగి నేలమీద పూలన్నీ ఏరుతూనే శంకరాన్ని చూసింది సీత. అతనే అంటూ సరోజ చేయి చూపించింది. నేలమీద మన్నంతా పూలు అనుకుని పోగు చేస్తున్నాడు శంకరం. అడుగు పిచ్చివాడు, త్వరగా రండి అన్నది పున్నమ్మ తొందరగా అడుగులు వేస్తూ. ఆ మాట విని సీత చేతిలో పళ్ళెం వదిలేసింది. పళ్ళెం చప్పుడుకి శంకరం తలెత్తి చూశాడు. కింద పడిన పళ్ళు పూలు తీస్తూ పున్నమ్మ సీత మీద విసుక్కుంది. తిట్టడం మొదలుపెట్టింది. సీత మాత్రం శంకరాన్ని తప్ప ఇంకెవర్నీ చూసే స్థితిలో లేక అలానే నిలబడింది. మతిపోయిందా, కదలమేం సీత, పద అన్నది పున్నమ్మ ఆతురతపడుతూ. ఆ నావి ఆ పూలన్నీ, ఏరకండి చంపేస్తా అంటూ శంకరం దగ్గరగా రాగానే పున్నమ్మ వణికిపోతూ తీసుకో నీవైతే అంటూ వెనక్కి అడుగు వేసింది. సరోజ పున్నమ్మ వెనక దాక్కుంది. ఈ చెట్టు పూలన్నీ నావి అంటూ కింద పూలు మన్ను అంతా పోగు చేస్తూ శంకరం సీత పాదాల్ని చూసి లేచి నిలబడ్డాడు. నా సీతకి పెళ్ళయిందా అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఆ నవ్వుతో అందరూ భయపడిపోయారు. సీత మాత్రం కదలకుండా అతన్నే అలా చూస్తూ నిలబడింది. శంకరం దగ్గరగా వచ్చి, నా సీతవా నువ్వు, వచ్చావా సీత అన్నాడు చేతులు పట్టుకుని. అయ్యయ్యో రావే అంటూ అరిచింది పున్నమ్మ. ఆ అరుపుతో అంతా గుంపు చేరారు. నా సీతవే నువ్వు, ఇవిగో పూలదండలు ఎన్నున్నాయి, 2 దండలు నీ మెళ్ళో ఉన్నాయి అంటూ అక్కడ ఉన్న మన్ను గడ్డి అంతా అతని చేతులతో తీసి సీత తల నిండా పోశాడు శంకరం. రావే కదలవే, రావే మొండిదానా అని పున్నమ్మ ఏడవడం మొదలుపెట్టింది. పున్నమ్మ అరుపులు విని శంకరం సీతని ఎత్తుకుని కోనేటి వైపు పరిగెట్టాడు. సీత 2 చేతులతో అతన్ని కంఠాన్ని చుట్టుకొని మెడమీద వాలిపోయింది. కన్నీళ్లతో తిన్నగా కోనేటి గట్టు దగ్గరికి వెళ్లి రాయి మీద కూర్చుని సీతని తన ఒళ్ళో దాచుకున్నాడు శంకరం. ఇంతలో జనం మూగారు, అరుస్తున్నారు. పున్నమ్మ రావే తల్లి అంటూ ఒకటే ఏడుపు. ఆ గోల వినకుండా సీతతో ఏదో మాట్లాడుతున్నాడు శంకరం. ఇవిగో దండలు, ఒకటి నా మెళ్ళో వెయ్యి అంటూ సీత ముఖం ముద్దులతో నింపేశాడు శంకరం. సీత భయంతో వదులు, వాళ్ళు నిన్ను కొడతారు అంటూ ఒళ్ళోంచి లేవబోయింది. నిన్ను వదలను, నా సీత, నా కోనేరు, నా కోనేరు, నా చెట్టు, నా పూలదండలు, వెళితే రావు నువ్వు అంటూ మరీ దగ్గరగా సీతని తన చేతుల్లోకి బిగించుకొని గుండెలకి అదుముకున్నాడు. వెర్రి సంతోషంతో ఉన్నాడు శంకరం. పోలీసులు జనం అంతా గుంపుగా అతని చుట్టూ చేరారు. ఆ పెద్ద గుంపు చూసి సీత అతని చేతుల్లోంచి తప్పించుకుని దబాలను కోనేట్లో దుక్కింది. జనం అంతా కోనేటి చుట్టూ చేరారు. అంతా వెతికారు. సీత మాత్రం తేలలేదు. పున్నమ్మ ఏడుపుతో కోనేరంతా ప్రతిధ్వనించింది. అంతేకాని సీత మాత్రం దొరకలేదు. గుళ్ళో గంటలు మోగాయి. పిచ్చి శంకరం మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఆ పొగడు చెట్టు కిందే కూర్చుని కోనేటి వంకే చూస్తూ ఉంటాడు. ఎంతమంది ఎన్ని చిన్నిరాళ్లు విసిరినా హేళన చేసిన శంకరం పూలదండలు కట్టడం మానలేదు. ఇంకా సీత వస్తుందని అతని ఆశ. సమాప్తం.